ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈరోజు ఆగస్ట్ నెల 9వ తారీఖు 2025 పున్నమి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక క్రైస్తుడు ఎవడు? ప్రభు అయిన యేసుక్రీస్తుని వెంబడించువాడే, ఆయన నేర్పించిన అడుగుజాటుల్లో నడుచువాడే క్రైస్తుడు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనము. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఒకరోజు ఒక రాజు తన పట్టణమంతా కూడా ఒక వాక్కు ప్రకటించెను. ఈరోజు అందరూ నా మాలిక లోపలికి రావచ్చు, మీకు ఏదైతే ఇష్టముందో వాటిని మీరు తీసుకోవచ్చు. జన సమూహం అంతా వచ్చిరి, ప్రజలందరూ కూడుకున్నారు. వాళ్ళకి కనపడుతున్న బంగారు, వెండి, వజ్రాలు, రత్నాలు అందరూ ఎత్తుకొని వెళ్తున్నారు. ఒక చిన్న పాప మాత్రము కాముగా నిలబడి రాజుని మాత్రం చూసుకుంటా ఉంది. రాజు ఆ చిన్నారి బిడ్డ దగ్గర అడుగుతున్నాడు, నీకేమే వద్దా? ఆ బిడ్డ మౌనంగా రాజుని చూస్తూ ఉంది. నీకు కష్టాలేమి లేవా? ఉన్నాయి రాజు, కానీ నాకు అవన్నీ ఏం అవసరం లేదు. మరి నీకేం కావాలి? అప్పుడు ఆ బిడ్డ చెప్తుంది, నాకు నువ్వు కావాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నాకు రాజు కావాలి. ఆ ఉత్తరాన్ని చూసి, ఆ జవాబుని చూసి రాజు ఎంతో ఆనందిస్తాడు, సంతోషపడతాడు. రాజు తోడుండగా మన అవసరాలన్నీ కూడా ఆ రాజు చూసుకుంటాడు. ఇదే సత్యము. ఒక నిజమైన క్రైస్తుడు తను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని ప్రభువైన యేసుక్రీస్తుని వెంబడించాలి అంటున్నాడు. అంటే ఈ లోకంలో ఉంటున్న ఏ ఒక కార్యము కూడా ఒక క్రైస్తుడిని ఆకర్షించకూడదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి తన జీవితంలో మొదటి స్థానం ఇచ్చి ఆయన అనుమతించిన సిలువలన్నిటినీ కూడా విసుగుకోకుండా ఆనందముతో, సంతోషముతో వాటిని మోసుకొని జీవించువాడే నిజమైన క్రైస్తుడు. ఈరోజు రాత్రి ప్రార్థన చేయుచుండగా ఆత్మ పరిశీలన చేసి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనల్ని ఒక నిజమైన క్రైస్తవ మార్గంలో జీవించు ఆశీర్వాదం ఇవ్వాలని వేడుకుందాము. ఆమేన్.